హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి స్ప్లెండర్ BS6 క్లచ్ ప్లేట్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, క్లచ్ జబ్బులు అవన్నీ కూడా మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనేది ఉండబోతుంది. వీడియో అనేది నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఏదైతే క్లచ్ కవరు, క్లచ్ బెల్ అవన్నీ కూడా విప్పేశాను అనమాట. మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఏ విధంగా విప్పాలనే దాని గురించి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. చూడొచ్చు, క్లచ్ హబ్లు అనేది కొత్తవి నేను కంపెనీవే వేస్తున్నాను అనమాట. మీరు క్లచ్ హబ్కి ఫస్ట్ మనం క్లచ్ ప్లేట్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత దీనిపైన ఒక స్టీల్ ప్లేట్ అనేది వస్తుందన్నమాట. చూపిస్తాను. ఈ విధంగా స్టీల్ ప్లేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నైస్గా స్మూత్గా ఉండేటువంటిది మనకి పైన వైపుకి వేసుకోవాల్సి ఉంటుంది. రఫ్గా ఉండేది దిగువైపుకి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది స్టీల్ ప్లేట్ అనేది. తర్వాత క్లచ్ ప్లేటు, స్టీల్ ప్లేటు ఇదే విధంగానే మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే క్లచ్ హబ్ ఉంటుంది కదా దానికి ఈ విధంగా కంప్లీట్గా మనము ఏవైతే ఉన్నాయో అవి దిగువ స్టార్టింగ్లో కూడా మనకి క్లచ్ ప్లేటే రావాలి, పైన కూడా ఎండింగ్లో క్లచ్ ప్లేటే పైన ఉండాలన్నమాట. స్టీల్ ప్లేట్స్ అనేది మనకి సెంటర్లో రావాలి. 4 క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, 3 స్టీల్ ప్లేట్స్ అనేది ఉంటాయి. ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. BS6 ఇది బండి స్ప్లెండర్ BS6 అనమాట. ఒక ప్లేట్ ఉంటుంది. ప్లేట్ అనేది ఆ విధంగా వేసుకొని మనకి ఏదైతే క్లచ్ ప్లేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకే సమాగా జరుపుకోవాల్సి ఉంటుంది. దీనికి క్లచ్ కవర్కి ఒక పర్టికులర్గా పిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి స్ప్రింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే స్ప్రింగ్ అనేది ఆ విధంగా వెళ్ళిపోయినట్లయితే నేను చూపించిన మాదిరిగానే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పిన్ అనేది బయటికి లాగినట్లుగా అయితే అది వచ్చేస్తుంది అనమాట క్లాంపు. తర్వాత స్ప్రింగ్ అనేది పాతది ఉంటుంది కదా అది తీసేయాల్సి ఉంటుంది. ఆ విధంగా విరిగిపోయినట్లుగా అయితే మీరు చేంజ్ చేసుకోండి. లేకుండా ఉన్నట్లుగా అయితే మీరు బాగుంది అనుకున్నట్లయితే స్ప్రింగ్ మీరు అది ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత కొత్త స్ప్రింగ్ అనేది ఆ విధంగా మనం ఏదైతే ఉంటుంది కదా ఆ విధంగా క్లాంప్కి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్లేయింగ్ క్లాంపు క్లచ్ది మనం ప్లే చేస్తుంది కదా అది ఆ స్ప్రింగ్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక పిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనం ప్లే చేసేదానికి దానికి ఏదైతే ఒక హోల్ కనిపిస్తుంది కదా అక్కడ మన పిన్ వస్తుంది. దానికి గ్రీస్ అనేది అప్లై చేసి ఆ పిన్ అనేది దానికి క్లచ్ కవర్కి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా గ్రీస్ ఎందుకంటే ఆ పిన్ అనేది మీరు కవర్ బండికి ఎక్కించేటప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి అవసరమని గ్రీస్ అనేది లైట్గా అప్లై చేసి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది క్లచ్ కవర్కి. ఓరింగ్ పైన కూడా మీరు ఓరింగ్ అనేది కూడా చేంజ్ చేసుకోండి. ఏదైతే క్లాంప్ ఉంది కదా దానికి చూడొచ్చు, నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. దీనికి స్టీల్ బుష్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత క్లచ్ బెల్ అనేది ఈ విధంగా ప్లే చేయాల్సి ఉంటుంది. ఏమైనా ప్లే లూజ్గా ఉంది అనుకున్నట్లయితే మీరు కంపల్సరీగా లైత్ మిషన్లో వెళ్ళి ఆ రివేట్స్ అనేది ఉన్నాయి కదా ఆ రివేట్స్ 6 రివేట్స్ అనేది చేంజ్ చేసి బెల్ అనేది బాగున్నట్లయితే అదే బెల్ వేస్తాడు. బెల్ వెళ్ళిపోయింది అనుకున్నట్లయితే వేరే బెల్ అనేది వేస్తాడు గాడ్లు అనేది పడినట్లయితే. తర్వాత ఈ కటింగ్ వాచర్ అనేది ఒక వాచర్ అనేది వస్తుంది. ఆ వాచర్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 వాచర్లు వస్తాయి. ఈ విధంగా కట్ వాచర్లు అంటారు దీన్ని. కట్ వాచర్లో దీనికి గ్రీస్ అనేది అప్లై చేసి ఆ విధంగా మనము ఏదైతే నైస్గా ఉంటుంది కదా స్మూత్గా ఉండేది పైన వైపుకి రావాలి, రఫ్గా ఉండేది లోపల సైడ్ పోవాలి. ఆ విధంగా 2 అతికించాలన్నమాట. ఏదైతే ఒక గాడ్ అనేది ఉంటుంది షాఫ్ట్కి ఆ విధంగా అతికించాలి. తర్వాత దానికి ఓల్డ్ చేసేటువంటి ఓల్డ్ వాచర్ అనేది వస్తుంది. ఆ ఓల్డ్ వాచర్ అనేది ఆ విధంగా ఆ కట్ వాచర్లు ఉంటాయి కదా దానికి ఓల్డింగ్ అనేది వేయాలన్నమాట. గ్రీస్ అనేది వేసుకున్నట్లయితే మీకు ఆ కట్ వాచర్లు అనేది పడుపు చదవడానికి కష్టమనే గ్రీస్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే క్లచ్ హబ్లు అనేది క్లచ్ ప్లేట్స్ అనేది ఎక్కించినాం కదా ఆ క్లచ్ హబ్లు అనేది ఆ విధంగా ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లైట్గా ప్లే చేసినట్లయితే మీరు లెఫ్ట్ టు రైట్ ఆ విధంగా షేక్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. మీరు లెఫ్ట్ టు రైట్ ఆడించాలంటే అది నీట్గా వెళ్ళి కూర్చుంటుంది క్లచ్ హబ్లు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత గాళ్ళు ఉంటాయి కదా అక్కడ ఒక క్లచ్ ప్లేట్ వచ్చేసి పర్టికులర్గా సపరేట్ దీంతో రావాల్సి ఉంటుంది. ఒక క్లచ్ ప్లేట్ అనేది ఏదైతే ఉన్నాయి కదా 3 అనేది క్లచ్ ప్లేట్ లోగా పోవాలి. ఒక క్లచ్ ప్లేట్ మాత్రం సపరేట్ గాడ్ అనేది ఉంటుంది కదా ఆ బెల్ లాంటిది దానికి వేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక వాచర్ అనేది వేసి మైన్ నెట్ క్లచ్ది ఏదైతే మైన్ నెట్ ఉందో ఆ మైన్ నెట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి పర్టికులర్గా ఒక 4 హోల్స్ ఉండేటువంటి ఒక పుల్లర్ అనేది హోల్డర్ అనేది వస్తుంది. హోల్డర్ అనేది ఆ విధంగా వేసి మనకి పర్టికులర్గా ఈ నట్టే టైట్ చేయడానికి ఒక బిట్ అనేది ఇచ్చింటాడు. ఆ బిట్ అనేది యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే హోల్డర్ ఉందో దాన్ని ఆ దిగు ఉండేటువంటి దీనికి ఆనిచ్చి ఆ విధంగా మనకి థ్రెడ్స్ అనేది మనకి ఈ స్ప్లెండర్లో వచ్చేసి నార్మల్ థ్రెడ్ ఉంటుంది. రివర్స్ అనేది ఎలాంటి రివర్స్ అనేది ఉండదు. నార్మల్ థ్రెడ్స్ అనేది ఉంటాయి. మీరు ఈ విధంగానే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిట్ అనేది యూజ్ చేసి మిషన్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఈ హోల్డర్ గిల్డర్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా టైట్ చేసుకోవచ్చు. బిట్ లేకుండా ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా ఫినిషింగ్ అనేది మనము నీట్గా క్లచ్ ప్లేట్స్ అంతే అవి ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ ప్లేయింగ్ ప్లేట్ అనేది ఒకటి వస్తుంది. ఆ ప్లేట్కి మొదలుగా మనము 4 స్ప్రింగ్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. 4 స్ప్రింగ్స్ అనేది వేసుకొని ఆ ప్లేయింగ్ ప్లేట్ వేసి ఆ ప్లేయింగ్ ప్లేట్ వేసేటప్పుడు అంతే బోల్టల్ అనేది వేసి మనము లోగా ఉండేటువంటి అబ్ అనేది బయటికి లాగి టైట్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. ఈ విధంగా బోల్టాల్ అనేది ఆపోజిట్ అనేది 10 సైజ్ బోల్టాల్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఆ 10 సైజ్ బోల్టాల్ అనేది ఏదైతే 2-3 థ్రెడ్స్ అనేది పోయిన తర్వాత మనము లాగాలన్నమాట. లాగి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది స్లిప్పింగ్ తర కాకూడదు. క్లచ్ ప్లేట్ అనేది బిగ్గా అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా లాగి మనము ఏదైతే 10 సైజ్ బోల్ట్లు ఉన్నాయో అవన్నీ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 సైజ్ బోల్ట్లు ఇట్లా టైట్ చేసేటప్పుడు మీకు ఏదైతే పైన ఉండేటువంటి ప్లేట్ మాత్రమే రొటేట్ అవుతుంది అనుకున్నట్లుగా అయితే మీరు అది కంపల్సరీగా మీరు లాగి టైట్ చేయలేదు అన్నమాట. ఇది టైట్ చేసేటప్పుడు మీకు సైడ్లో కనిపించవచ్చు. రోటర్ అయితే బిగిస్తాం కదా, అక్కడ ఒక గేర్ అనేది పెట్టినాను. ఆ గేర్ అనేది వేస్ట్ గేర్ అది. ఆ విధంగా పెట్టి మీరు 10 సైజ్ బోల్టర్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ విధంగా హోల్డ్ చేసేటువంటి గేర్ కూడా అంతే. హోల్డ్ చేసే గేర్ పర్టికులర్గా వస్తుంది. నేను మామూలు గేర్ అనేది వేస్ట్ ఇది ఆ విధంగా యూజ్ చేసి టైట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా టైట్ చేసేటప్పుడు అయితే మనకి తెలిసిపోతుంది క్లచ్ ప్లేట్ బాగుందా లేదా, కూర్చోందా లేదా కరెక్ట్గా అనేది. స్ప్రింగ్స్ అనేది టచ్ కాకూడదు అనమాట. క్లచ్ అబ్బులు ఉంటాయి కదా, దానికి సైడ్లో ఉండేటువంటి దీనికి టచ్ కాకూడదు. ఆ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత బేరింగ్ అనేది ఉంటుంది కదా, బేరింగ్ అంతే ఆ ప్లేట్ పైన వేయాల్సి ఉంటుంది. వేసి పుషింగ్ చేయాలన్నమాట. ఏదైతే అది సమానంగా వచ్చే విధంగా, ప్లేట్కి సమానంగా వచ్చే విధంగా. తర్వాత ఇక్కడ ఆయిల్ ఒక ఏదైతే ఇది ఉందో దాన్ని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కప్ అనేది క్లచ్ ప్లేట్స్కి సంబంధించింది. ఇది ఆయిల్ కప్ అనేది 8 సైజ్ బోల్టాల్ అనేది ఇచ్చింటాడు దీనికైతే. ఆ 8 సైజ్ బోల్టాల్ అనేది వేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము BS6 అయితే మీరు ఆయిల్ పంప్ కూడా చూడొచ్చు. ఆయిల్ పంపు పాత స్ప్లెండర్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది, దీంట్లోనే డిఫరెంట్గా ఉంటుంది. BS6లో ఈ విధంగా ఇస్తాడనమాట. స్ప్లెండర్ ప్లస్లో ఈ విధంగా 8 సైజ్ బోల్టాల్ అనేది 2 ఉంటాయి. ఆ 2 అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కప్ ఉంది కదా, దాన్ని ఆ విధంగా టైట్ చేసుకోవాలి. ఆయిల్ కప్ అనేది క్లచ్ ప్లేట్కి టచ్ అవుతుందా లేదా, ఆ క్లచ్ బెల్ ఉంది కదా దానికి టచ్ అవుతుందా లేదా అని చూసుకొని మీరు టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ మీరు ఫిట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనే దాని గురించి. ఈ విధంగా క్లచ్ బెల్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లచ్ బెల్, క్లచ్ ప్లేట్స్ అనేది. తర్వాత రోటర్ అనేది మనం ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది బాగుంది కాబట్టి నేను అదే ప్యాకింగే వేస్తున్నాను. దీనికి అంతే ఒక వాచరు, ఒక నట్ అనేది వస్తుంది, మామూలు థ్రెడ్డే. ప్యాకింగ్ అనేది పోయినట్లుగా అయితే మీరు ప్యాకింగ్ అనేది చేంజ్ చేసుకోండి రోటర్కి. ఇది బాగుంది కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను. నట్ అనేది మామూలు థ్రెడ్డే ఉంటుంది. ఆ విధంగా వేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టైట్ చేసేటప్పుడు మిషన్ ఉన్నట్లయితే మీరు మిషన్లో అయితే టైట్ చేసుకోవచ్చు. మిషన్ లేకుండా ఉన్నట్లయితే మీరు చానంతో పెట్టి గేర్ అనేది చానంతో పెట్టి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేర్ అలాంటివి ఏం అవసరం ఉండదు. క్లచ్ ప్లేట్ దానికి ఆనిచ్చే హోల్డ్ చేసేటువంటి గేర్స్ అనేది అయితే అవసరం ఉండదు. చానం ఉంటుంది కదా, చానంతో మీరు కొట్టి దాన్ని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ అనేది ఏమీ కాదు. ఆ విధంగా పర్టికులర్గా టైట్ అయిందంటే మనకి నిలిచిపోతుంది అనమాట నెట్ అనేది. అప్పుడు వదిలేయాలంతే. ఈ విధంగా మనము దాన్ని ఏదైతే ఉందో దాన్ని నెట్ అనేది ఆ విధంగా తట్టి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాడ్ అనేది మనకి జారుతుంది అనుకున్నట్లయితే ఇలాంటిది చిన్నది చానం అనేది తీసుకొని మీరు ఆ విధంగా దాన్ని కొట్టి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది.
రోటర్కి వచ్చేసి 4 స్టార్ స్క్రూస్ అనేది ఉంటాయి. స్టార్ స్క్రూస్ అనేది యూజ్ చేసి ఆ ప్లేట్ ఉంటుంది, ఒక ప్లేట్ అనేది ఆయిల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఏదైతే క్రాంక్ ఉంది కదా దానికి ఇలాంటి స్టార్ స్క్రూస్ యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రూ డ్రైవరు లేదా స్టార్ బిట్స్ యూజ్ చేసి మనము టైట్ చేసుకోవచ్చు. 4 స్క్రూస్ ఉంటాయన్నమాట. 4 స్క్రూస్ అంతే మనము ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది పోయినట్లయితే మీరు కంపల్సరీగా ప్యాకింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను ప్యాకింగ్ బాగుంది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ లేదు కాబట్టి అదే ప్యాకింగే యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అయినట్లయితే మీరు కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 స్క్రూలు ఆ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఈ విధంగా స్టార్ బిట్లు అనేది వస్తాయి. ఇది సన్నది స్టార్ బిట్టు. స్టార్ బిట్లను అంతే మనకి సపరేట్గా ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి సన్నది, ఆ విధంగా మీడియంది, ఆ విధంగా ఉంటాయన్నమాట. స్టార్ బిట్ వచ్చేసి సన్నది అనమాట. తర్వాత ఏదైతే ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, ఆయిల్ ఫిల్టర్ అంతే మనం క్లచ్ కవర్ తీసినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా అంతే నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆయిల్ వేస్టేజ్ అవన్నీ కూడా ఆయిల్ ఫిల్టర్కి అనేది అతుక్కొని ఉంటాయి. సో అలాంటి టైంలో దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా. తర్వాత ఏదైతే ప్యాకింగ్ ఉందో ఆ ప్యాకింగ్ అనేది బండికి అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇంజన్ దీనికి మనకి ఇక్కడ డాల్ బుషెస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. డాల్ బుషెస్ అనేది క్రాస్గా దిగు ఒకటి, ఆ సైడ్కి ఒకటి వస్తుందన్నమాట. చూడొచ్చు ఇది. ఈ పిన్ అనేది పడిపోకుండా మనం గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది వేసేటప్పుడు. ఆ ప్యాకింగ్కి వచ్చేసి మనము లైట్గా గ్రీస్ అనేది అప్లై చేస్తున్నట్లయితే అది ఇంజన్కి అతుక్కుంటుంది అనమాట. మనము ఏదైతే ఈ కవర్ అనేది వేసేటప్పుడు ఆ ప్యాకింగ్ అనేది సైడ్కి పోకుండా, తర్వాత ఆ బేరింగ్ కూడా అంతే ఆ లోపలికి ఆ విధంగా నెట్టాలన్నమాట. ఆ ప్యాకింగ్ అనేది నీట్గా అతుక్కుంటుంది. సో తర్వాత ప్యాకింగ్ అనేది నీట్గా అతుక్కునేవాడైతే మీరు నీట్గా అనేది కవర్ అనేది ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా డాల్ బుషెస్ ఉంటాయి కదా, డాల్ బుషెస్ అనేది పట్టి ఉంచుతాయి అన్నమాట ఏదైతే ప్యాకింగ్ ఉందో దాన్ని. తర్వాత ఈ కవర్ అనేది ఆ విధంగా పుష్ చేసినట్లయితే డాల్ బుషెస్కి కరెక్ట్గా సెట్ అయ్యి ఆ విధంగా నీట్గా వెళ్ళి ఒకేసారి కూర్చుంటుంది. మనకి 8 సైజ్ బోల్టాలు అనేది ఇచ్చింటాడు. చుట్టూరున అంతే 8 సైజ్ బోల్టాలు ఉంటాయి. అవి చుట్టూరున మనము తీసేటప్పుడు అంతే ఆ 8 సైజ్ బోల్టాలు అనేది ఏ విధంగా తీసామో, ఎక్కడ పొడుగుది ఎక్కడ కుర్చాగా ఉండేటువంటిది బోల్ట్ ఉంది అనేది మీరు చూసుకొని విప్పేటప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట ఎక్కడ బోల్ట్ ఎక్కడ వచ్చింది అనేది. ఓవర్ పొడుగు ఉన్నట్లయితే ఆ బోల్ట్ అనేది అక్కడ కాదనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంతే. తర్వాత ఇక్కడ క్లచ్ది ఏదైతే ఉందో క్లాంపు దానికి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. కేబుల్ ఉంటుంది కదా, క్లచ్ కేబుల్ పిన్ అనేది ఆ విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ సీల్ అనేది కిక్కర్ ఆయిల్ సీల్ అనేది పోయినట్లయితే మీరు కొత్తది కిక్కర్ ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేసుకోండి. ఆయిల్ అనేది లీకేజ్ అనేది వచ్చినట్లయితే ఇక్కడ క్లచ్ ఏదైతే ఉందో క్లాంప్తో కూడా అంతే మనకి ఆయిల్ అనేది లీకేజ్ ఉన్నట్లయితే నేను చూపించాను కదా ఫస్ట్లో, ఆ ఓరింగ్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఆయిల్ అనేది లీకేజ్ ఉండదు క్లచ్ క్లాంప్తో. తర్వాత ఇక్కడ 10 సైజ్ బోల్ట్ అనేది ఇచ్చింటాడు అనమాట. 10 సైజ్ బోల్ట్ కిక్కర్ దీనికి ఇచ్చింటాడు. ఆ కిక్కర్ అనేది ఆ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ స్ప్లెండర్కి వచ్చేసి డ్రై బోల్ట్ వచ్చేసి 17 సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే BS6 ఇంజన్ ఉంది కదా ఇది, దీనికి 17 సైజు ఈ ఏదైతే డ్రై బోల్ట్ ఉందో దీన్ని వేసేటప్పుడు మనకి రింగ్ లేదా బిట్ అనేది యూజ్ చేసి టైట్ చేసేటప్పుడు మీరు ఓవర్ టైట్ అనేది వేసినట్లయితే, ఓవర్ టైట్ వేద్దాం అనుకుని వెళ్ళినట్లయితే ఇది ఏదైతే ఉందో ఇంజన్ కేస్ అనేది అల్యూమినియం ఉంటుంది. ఇది థ్రెడ్స్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమని మీరు జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ఎక్కడైతే కొంచెం టైట్ అనేది అనిపిస్తుందో అక్కడ వదిలేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా టైట్ కాలేదు, ఆయిల్ ఏమన్నా లీక్ అవుతుందని మీరు ఓవర్ టైట్ అనేది వేసినట్లయితే మీరు మీ చేతులారే మీరు ఇంజన్ అనేది ఫాడ్ చేసుకున్నట్లు ఉంటుంది. తర్వాత లేత్ మిషన్లో వెళ్ళి మీరు థ్రెడ్స్ అనేది వేపేయాల్సి ఉంటుంది. ఇంజన్ ఆయిల్ అనేది మీరు మర్చిపోకుండా కంపల్సరీగా ఇంజన్ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.